ప్రార్థన. పరిశుద్ధులైనటువంటి తండ్రి, నీ కరుణాలు, కృతజ్ఞతాస్తుతులు ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ వాక్యంలో నుండి నీ ఆత్మ సహాయంతో నాతోనూ మాతోనూ తేటగాను సూటిగాను మాట్లాడండి, కృప చూపించండి, సహాయం చేయండి. పరిశుద్ధులైన తండ్రి, వినగలించండి, గ్రహించేటటువంటి మనసు నాకును మాకును ఈ శబ్దం ద్వారా వింటున్నటువంటి వారితోనూ తేటగాను సూటిగాను నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడి సహాయం చేసుకోమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క బైబిల్ స్టడీ సంఘ ప్రార్థనా కూడికలో దావీదు గారు రాసినటువంటి కీర్తనలు 139వ కీర్తన చదవండి. దేవుని యొక్క వాక్యము 14వ వచనం. దేవుని వాక్యం దావీదు గారు రాసినటువంటి కీర్తనలు 139వ కీర్తన చదవండి, 14వ వచనం. చదవండి చదవండి. ఎవరైనా ఒకడు చాలు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. నీవు నన్ను కలుగు చేసే విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు గుర్తున్నవి అని దావీదు గారు పరిశుద్ధాత్మదేవుడి సహాయంతో చెబుతున్నారు. దేవుడు మానవుని కలిగజేసినటువంటి విధం చూసినప్పుడు భయం కలగాలి. ఏం కావాలి? భయం. 2 ఆశ్చర్యం కలగాలి. అందుని బట్టి దేవుడికి మనం ఏం చేయాలి? వాక్యం చెప్తా ఉందంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. దేవుడు మానవుని కలుగు చేసే విధం, మనల్ని దేవుడు ఏ విధంగా కలుగు చేశాడా అనేది మనం తెలుసుకుంటే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాం. గడిచిన కాలంలో దేవుడి కృపను బట్టి దేవుడు మానవుని ఏ విధంగా కలుగు చేశాడు అనేటటువంటి విషయంలో మొట్టమొదటిగా దేవుడు మానవుని యొక్క మెదడు ఏ విధంగా కలుగు చేశాడు, కన్నులు ఏ విధంగా కలుగు చేశాడు అని గడిచినటువంటి కాలంలో 2 వర్తమానాలు ప్రకటించడం జరిగింది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుండి మనము దేవుడు మానవుని కలుగజేసినటువంటి విధం, దానిలో భాగంగా దేవుడు మానవుని కలుగజేసినటువంటి ఆ విధానంలో మనం ఈ రాత్రి నేర్చుకోబోయే అంశం ఏంటంటే చెవి. ఏంటంటే చెవులు. ఏంటి? చెవులు. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11:15 చదవండి. మత్తయి సువార్త 11:15 ఒకసారి అక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. మత్తయి సువార్తలో 11:15 రాయబడింది. వినుటకు చెవు గలవాడు వినుగా. ఏంటంటే
వినుటకు చెవి కలిగిన వాడు వినుడు కాక. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి సందర్భం మత్తయి సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ యొక్క 13వ వచనం వరకు వ్రాయబడిన సందర్భం. అప్పుడు ప్రభువారు ఎంత చెప్పిన తర్వాత ఏమన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు వినుటకు చెవి గలవాడు వినుడు కాక. ఈ రాత్రి మనకి ఏమి కావాలని వాక్యం చెబుతా ఉందంటే, దేవుని యొక్క వాక్యాన్ని విని చెవి కావాలి. ఏం కావాలి? దేవుని వాక్యం విని చెవి కావాలి. ఈ రోజులో చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వినరు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే చాలా మందికి ఏంటంటే నిద్రవుతా ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటే చాలా మందికి ఆసక్తి ఉంది. అదే ఒకనొక ఊరిలో ఫలానా రోజు ఫలానా సంఘటన జరిగిందంటే అప్పుడు వినటానికి ఎలా ఉంటుందంటే ఆసక్తి ఉంటుంది. అదే దేవుని వాక్యం చెబుతుంటే మనసు రాదు వింటారు. పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు పత్రిక రాసినప్పుడు ప్రతి పత్రికలో కూడా రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చేయగలవారు వీరుడు కాక. ఏంటి? ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథంలో వాక్యం చూడండి, ఒకసారి చదువుతాను. ప్రకటన గ్రంథంలో నేను ఒక మాట చూపిస్తాను. శిష్యగారు మీరు ముసిగేసుకోవాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము చదవండి. 7వ వచనం ఏమని రాయబడి ఉంది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చాలు. చెవి గలవాడు, చెవులు ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? అందరికీ చెవులు ఉంటాయి. అదేంటి యేసుక్రీస్తు వారు చేయగలవాడు వినుగాక అని అన్నాడు. సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట విశ్వాసి వినుగాక చేయగలిగిన వాడు. అంటే అందరికీ చెవులు, కానీ ఏం లేదంటే వాక్యము వినే చెవులు లేవు ఈ జనాలు. అందుకని దేవుని వాక్యం చెబుతా ఉంది, దురద చెవులు అంట. ఏ చెవులు? దురద చెవులు. ఎక్కడ ఉంది ఆ మాట? దేవుని యొక్క వాక్యంలో తిమోతి గారు రాసిన పత్రికలో మాట రాయబడింది. చదవండి. పౌలు గారు తిమోతి గారికి, తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో చదవండి. దేవుని యొక్క వాక్యము 3వ అధ్యాయము, క్షమించాలి 4వ అధ్యాయము చదవండి. 3వ వచనం. అమ్మా 2వ వచనం. ఎందుకనగా జనులు ఎంత బోధను సహింపక దురద చెవులు గలవారని తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక. ఏది చెవులున్నాయి ఈ జనాల్లో? చాలా మందికి దురద చెవులు ఉన్నాయి. సంఘాలకు వస్తున్నటువంటి వారికి ఏ చెవులు ఉన్నాయి? వాక్యం చెప్తా ఉంది, దురద చెవులు. సత్యమునకు చెవినీయక. ఎందుకనగా జనులు ఎంత బోధన సహింపక దురజీవులు కలవారి తమ స్వకీయ దురాశలు అనుకున్న బోధన తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక. సత్యం చెబితే ఎట్లేదు? సత్యం చెబితే వినే చెవులు ఈ జనాల్లో చాలా మందికి లేవు. 100కి 95 మందికి ఈ జనాల్లో సత్యం చెబితే వినే చెవులు లేవు. ఏమి చెవులు నేను వాక్యం చెబుతా ఉందంటే దురద చెవులు ఉన్నాయంట.
వాక్యం చెబుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడమ్మా ఈ రాత్రి నీతో వాక్యం ద్వారా అంటే వినే చెవులు లేనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి విశ్వాస సమూహం ఈ జనాల్లో సంఘాల్లో ఎక్కువగా ఉన్నారు. చూడండి, దేవుడు వాక్యం రాయబడిన విషయం ఇర్మియా రాసిన గ్రంథంలో 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 5:21 చదవండి. ఇర్మియా గ్రంథము పాత నిబంధన గ్రంథము 5:21 వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యంలో నేను చూద్దాను, జాగ్రత్తగా ఉండండి. కనులుండి చూడకి, చెవులుండి వినకి నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినండి. కనులుండి కూడా చూడలేరు, చెవులుండి కూడా వినరు. ఎవరయ్యా మీరని వాక్యం చెబుతానంటే వివేకం లేని మూడులా మూఢతత్వమైన అయినా దేవుడు అన్నాడు, వినండి. మీకేం లేవంటే వినే చెవులు లేవు, చెవులున్నాయి కానీ ఏం లేవు, వాక్యం వినే చెవులు లేవు. ఆనాడు ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నప్పుడు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి నెబుకద్నెజరు చేతి కిందకి యూదులు 70 సంవత్సరాలు చెరలోకి వెళ్తారని ఇర్మియా గారు ముందుగానే చెప్పినప్పుడు కూడా ఇష్టం లేని వాళ్ళకి వెనట్ల. కానీ ఏది చెబితే ఇష్టమో తెలుసా? జనులు ఎంత బోధన సహింపక దొరకదు చెవులు కలవారై తమ కొరకు సౌఖ్యమైన బోధకు ఏర్పరచుకొని సత్యములకు చెవినీయక. సత్యానికి ఏమవట్లేదంట, చెవులేదంట. ఇర్మియా గ్రంథంలో చరిత్రలో ఒక ప్రవక్త ఉన్నాడు, మికాయా వచ్చి ఆలోచిస్తున్నాడంటే, అయ్యా మరి 70 సంవత్సరాలు చదవకి వెళ్తారు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంకొక దొంగ బోధకుడు, అబద్ధ బోధకుడు ఎవరు చెబుతున్నాడు తెలుసా? మీరు 2 సంవత్సరాలే వెళ్తారు బబులోను సామ్రాజ్యంలోకి, చెరలోకి. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు అని చెబుతారు. అలా చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అమ్మా ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం వినాలి, పరిశుద్ధంగా నమ్మకం ఉండాలి, లేకపోతే పండుగ వెళ్ళరమ్మా అని చెప్తే ఎలా ఉంటుంది? ఇష్టం ఉండదు. ఎట్టున్నా ఏ కదమ్మా పండుగ రాజ్యం వెళ్ళొచ్చు అంటే ఎలా ఉంటుంది? మెచ్చుకుంటుందా ఉండదా? ఉంటుంది. అలాగే అబద్ధ ప్రవక్త 2 సంవత్సరాలు తిరిగి వస్తారని చెప్తే అదే ఇష్టం మన అందరికి. సత్యం ఎలా ఉంటుందంటే చీదుగా ఉంటుంది. అమ్మా నీకు దగ్గు ఎక్కువగా ఉంది, టానిక్ తాగు దగ్గిపోతుంది, కొంచెం టానిక్ చేతి కొడతామా అంటే నేను తాగితే ఆ చేతి టానిక్ నేను తాగను. అదే టీవీ తినమ్మా దగ్గు తగ్గిపోతానికి అయితే తింటారు, కానీ టీవీ తిండి దగ్గు తగ్గిపోయారు. పచ్చి చేయాలి. రోగం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, రోగం తగ్గాలంటే ట్యాబ్లెట్లతో పాటు పచ్చి చేస్తే రోగం తగ్గింది. భక్తి మార్గంలో కూడా వాక్యం వింటంతో పాటు భక్తిగా జీవించాలంటే పచ్చి చేయాలి. కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటూ వాక్యాన్ని జీవితాన్ని నిత్య జీవనంగా. చూడండి, దేవుని వాక్యంలో రాయబడిన మాట సామెతల గ్రంథం 20:12 ఒక మాటకు చదవండి. యవనస్తులు చదవాలి దేవుని వాక్యాన్ని. సామెతల గ్రంథం చదవండి 20:12 ఒక మాట ఉంది దేవుని యొక్క వాక్యంలో. సామెతల గ్రంథం 20:12. దేవుని వాక్యం రాయబడిన మాట
సామెతల గ్రంథం 20:12 ఏమని రాబడింది? వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండు యెహోవా కలుగు చేసినవి. ఎవరు కలుగు చేశారు? దేవుడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యం భయం పుట్టుతున్నదని భక్తులైనటువంటి దావీదు గారు అన్నట్టు ఈ రాత్రి మన కలుగు చేసింది, చెవి కలుగు చేసింది, చూసే కలుగు చేసింది ఎవరు? దేవుడు. మేము మన మధ్య ఒక చాట ప్రార్థనకి వెళ్ళినప్పుడు మేము మాట్లాడుకుంటా ఉంటే ఒక మౌనంగా ఉంది. ఏమిటంటే ఎందుకని ఆమె మౌనంగా ఉందంటే ఆమెకు చెవుడు. కాబట్టి మేము ఎంత చెప్పినా ఏ మాట చెప్పినా ఏమవ్వట్లా, అర్థం కాక స్పందించట్లా. కారణం ఏంటంటే పాపం ఆమె చెవుడు. ఈరోజు దేవుడు నీకు చెవుడిచ్చాడు. ఆ చెవులతో నువ్వు దేవుని వాక్యాన్ని అంటున్నావు. ఏమింటున్నావు? అందుకే యేసుక్రీస్తు ప్రభువు రాము చెప్పారు తెలుసా, మీరు ఏమింటున్నారో మీరు జాగ్రత్తగా చూసుకున్నారు. చెరపకురా చెడేవన్నట్టు చెప్పుడు మాట వింటే ఏమవుతారు? చెడిపోవాలి. మనం ఏమింటున్నాం అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రకటన గ్రంథం 7 సార్లు రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క స్వరం అంటే దేవుడి వాక్యం వినాలి అని. చూడండి, యెషయా గ్రంథం 50:4 ఒక మాట ఉంది. దేవుడి వాక్యం యెషయా గ్రంథం 4:6 దేవుడి వాక్యంలో రాయబడినటువంటి మాట. జాగ్రత్తగా మనం వాక్యాన్ని వినాలి. యెషయా గ్రంథం 50:4 ఒక మాట రాదు. అలసిన వారిని మాటల చేత ఊరుడించి జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగినలో యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్టుగా నేను వింటికై ఆయన బుద్ధి హృదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. ఏం బుద్ధి అంట? ఏ బుద్ధి కావాలి మనకి రాత్రి? ఏం బుద్ధి కావాలమ్మా? వినే బుద్ధి కావాలి. అయ్యగారు మా అబ్బాయి వినట్లేదండి, నా మాట ప్రార్థన చేయండి. మా అమ్మాయి వినట్లేదు, అయ్యగారు ప్రార్థన చేయండి. మా కోళ్ళు నా మాట వినట్లేదు, ప్రార్థన చేయండి అంటారు. మరి మనం దేవుడి మాట వింటున్నామా? అయ్యగారు నేను దేవుడి మాట వినట్లేదు, నా కొరకు ప్రార్థన చేయండి అని ఏ విశ్వాసం అయినా అడిగిద్దండి. ఏ విశ్వాసురాలైనా ఏ విశ్వాసం అయినా అడుగుతారు. అయ్యగారు నేను దేవుడు మాట్లాడట్లేదు, నా కొరకు ప్రార్థన చేయండి. అలా ఎవరు అడగరు. మా అయ్యగారు నా మాట వినట్లేదు, అయ్యగారు మా కోళ్ళు గారు వినట్లేదు నా మాట, మా అబ్బాయి వినట్లేదు నా మాట, మా అమ్మాయి వినట్లేదు నా మాట అంటారు. మరి మనం దేవుడు మాట వింటున్నామా లేదని అయ్యగారు నేను దేవుడు మాట వినట్లేదండి, నా కొరకు ప్రార్థన చేయండి అంటారండి. అనట్లా వాళ్ళు వినట్లేదు, నువ్వెంత బాధపడుతున్నావు. నీవు దేవుని వాక్యం వినట్లేదని దేవుడు కూడా అంతే బాధపడతాడు. ఆ విషయాన్ని రాత్రి మనం లేఖనంలో నుంచి తెలుసుకోవాలి. అందుకంటే ప్రతి ఉదయం కూడా ఏం కావాలంటే విని బుద్ధి కావాలి. కొంతమంది చూడండి విన్నట్టే ఉంటారు కానీ దేవుని వాక్యం వినవే. ఏ వాక్యం చెప్పామమ్మ ఇయ్యాలంటే ఏది చెప్పారండి వాక్యం గుర్తులేదన్న. వాక్యం గుర్తించుకునే మనసు లేదు. ఈ రాత్రి చెవి గురించి దేవుడు వాక్యంలో అనేక విషయాలు మాట్లాడారు. నువ్వు అనేక మాటలు పెట్టినటువంటి నీవు దేవుని వాక్యం వినేటువంటి చెవి కూడా నీకు అవసరం. కొన్ని విషయాలు చూసి ముగించుకున్నాం, సమయం ఏంటి. చెవి గురించి మనం తెలుసుకున్నాం. బయటి చెవి, ఈ బయట కనపడేటువంటి చెవులు చూసారా, దీని ఆరికలు అంటారు. మనకు కనిపించేటువంటి భాగం ఇది శబ్ద తరంగాలను సంకలనం చేసి చెవి లోపల పంపించి ఆ చెవి లోపల కాలులాగా ఉంటున్నారు. చెవి లోపల
దీన్ని ఏమంటారంటే హియర్ కెనాల్ అంటారు. ఇది సుమారుగా 4 సెంటీమీటర్ల పొడవు గల ఎస్ ఆకారంలో ఇది ఉంటుందన్నమాట. ఇదేం చేసిందంటే ఈ యొక్క మాటలను ఇదేం చేసిందంటే పట్టుకొని లోపల పంపించి ఈ చెవి లోపల అంతర్భాగంలో ఒక ఎముక ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఎముకల్లో అది చిన్న ఎముక. తర్వాత టైఫాయిడ్ ఓంబ్రిస్ అనేది చెవి లోపల కాలువను మధ్య చెవిని విడగొడుతుంది. శబ్దం కంపింపజేసి మన శరీరం లోపలికి పంపిస్తుంది. లోపల చెవి కోవియా అనేటటువంటి చెప్ప ఆకారంలో భాగం ఉంటుంది. దీనిలోని ఏ సెల్స్ అనే చిన్న కణాలు శబ్ద తరంగాలను విద్యుత్ సాంకేతికాలుగా మార్చి మెదడు పంపుతాయి. అప్పుడు మనకి వినపడి అదే లేదు. అందుకే చాలామంది ఈ జనాలు ఏమిటంటే చాలామంది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ చెవులో ఉన్నటువంటి సెల్స్ ఈ కణాలు దెబ్బతిని అవి లోపలికి వెళ్ళకుండా ఈ వినపడకుండా ఏమైంది చాలామందికి చెవులు రాదు. చూడండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. కొత్తకి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల పక్కన వాళ్ళు ఏదైనా చెబితే వినపడతారు. స్వయంలో నీలో అదే ఇయర్ ఫోన్స్ అనేది ఎక్కువ వాడటం మంచిది కాదు చెవికి. దాని ద్వారా ఇబ్బంది. అనేక రకాలైనటువంటి మాట్లాడేటటువంటి చెవి నీవు దేవుని యొక్క వాక్యాన్ని కూడా వినాల్సిన అవసరత ఉంది. కనుక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన దాకా దేవుడు మన కలుగు చేసిన ఏదైనా చూసినప్పుడు మనకి నిజంగా భయంగా. రెండవది ఆశ్చర్యం. మూడవదిగా అందును బట్టి దేవుడు నువ్వు కృతజ్ఞతలు చెల్లించట్లేదు. చాలామంది పాపం వినపడటం కానీ నీకు వినే చెవులు దేవుడు ఇచ్చారు. దేవుని వాక్యం వింటున్నావా? ఏ మాట వింటున్నావు? నీ చెవులతో నిన్ను పరీక్షించుకో. ప్రభు నేను మన పాపాల కొరకు మరణించారు, రక్తం దాల్చారు, శరీర తిరిగి లేచి పునరుద్ధానం చేయాలి. ప్రభు నీ వాక్యాన్ని మీరు పరిశుద్ధాత్మ సాయంతో రాయించిన నీ వాక్యాన్ని వినిచ్చి నాకు ఇవ్వమని దేవుడి సన్నిధిలో ప్రార్థించారు. అట్టి కృప ప్రభు మనకి రాత్రి నడిపించి కృప చూపించి శ్వాస జీవితం ముందు నడిపించి దేవుని వాక్యాన్ని మాత్రమే వినిచ్చింది ప్రభు మనకి కలిగించి వినుబుద్ధి పొందించడం ప్రభు సహాయం చేయాలి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.